వరలక్ష్మి వ్రతం రోజు మనము పనులన్నీ హడావుడిగా చేసుకునే బదులు ముందు రోజు రాత్రి కొన్ని ప్రిపరేషన్స్ అనేవి చేసి పెట్టుకుంటే మనకి పూజ అనేది మనం ప్రశాంతంగా చేసుకోవచ్చు. అందుకని ముందు రోజు నేను ఒక కప్పు శనగలు తీసుకొని ఒక 2 సార్లు బాగా వాష్ చేసి ఆ నీళ్ళు వంపేసి మళ్ళీ శనగలు మునిగేంతవరకు వాటర్ అయితే వేసుకున్నాను. ఇవి అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు. అండ్ వాయినాలు ఇవ్వడానికి కూడా కొన్ని నానబెట్టిన శనగలు పక్కన పెట్టుకోవడానికి మనకి ఎన్ని కావాలో అన్నీ సరిపడా వాటర్ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మిగతా నైవేద్యాల కోసం కూడా మనము ప్రిపరేషన్స్ అనేది చేసుకోవాలి. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో నేను ఒక 1.5 కప్పు ఉద్దిపప్పు వేసుకున్నాను. ఇది వడలకి ఉంటుంది. ఇంకో గిన్నెలో 3/4 కప్పు ఉద్దిపప్పు తీసుకొని అందులోనే 2 కప్పుల వరకు బియ్యాన్ని తీసుకున్నాను. ఇది బూరెల పిండికి మనము యూజ్ చేసుకోవడానికి ఉంటుంది. మనము పొద్దున్నే లేచి ఇవన్నీ నానబెట్టుకుంటే సరిగా నానదు. అందుకని ముందుగానే ఇలా ప్రిపరేషన్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఇంకో గిన్నె తీసుకొని పచ్చిశనగపప్పు కూడా వేసుకున్నాను, 1 కప్పు వేసుకున్నాను. ఈ మూడింటిని 2 సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము ఒక్కొక్క గిన్నెలో అవి మునిగేంతవరకు నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇలా నీళ్ళు పోసుకోవాలి, మునిగేంతవరకు పోసుకోవాలి. మరుసటి ఉదయం ఇలా అయితే నేను ముగ్గులను పెట్టుకున్నాను. ఇలా ముగ్గులు పెట్టుకొని గడపకి పసుపు కుంకుమ రాసి పూలు వేసి అలంకరించుకున్నాను. అలానే ఇంటి బయట కూడా ఇలాగా వేసానండి ముగ్గులు. ఇలాగా పూజకి అన్నీ రెడీ చేసుకున్నాను. అమ్మవారిని అయ్యవారిని ఒక ప్లేట్లో పెట్టుకొని అభిషేకాలు చేసి బొట్లు పెట్టి పూలతో లక్ష్మీ అష్టోత్తరం చదువుకున్నాను. మార్నింగ్ లలితా సహస్రనామము, కనకదార స్తోత్రం, పండిత వర్ణన అన్నీ చదువుకొని ధూపం దీపం నైవేద్యం అన్నీ ఇచ్చేసి ఇలాగ నేను పూజ చేసుకున్నాను. అమ్మవారికి వాయిని ఇవ్వడానికి ఇలాగ నేను చీర, జాకెట్టు, ఆకు ఒక్క, పసుపు కుంకుమ అన్నీ రెడీ చేసుకున్నాను. మా అమ్మ గారిని చదువుతున్నారండి. ఇంకా ఈవినింగ్ కూడా సేమ్ అలానే చేసుకున్నాను పూజ.
నేనిప్పుడు లక్ష్మీ అష్టోత్తరనామం చదువుతున్నాను. బుక్ చూసుకుంటూ చదువుకుంటూ కుంకుమార్చన కూడా చేసుకుంటున్నానండి. ఓం లక్ష్మీ అష్టోత్తర శతనామావళి. ఓం ప్రకృతై నమః. ఓం వికృతై నమః. ఓం సర్వభూతహితప్రదాయై నమః. ఓం శ్రద్ధాయై నమః. ఓం విబుద్ధ్యై నమః. ఓం పరమాత్మికాయై నమః. ఓం వాచాయై నమః. ఓం పద్మాలయాయై నమః. ఓం పద్మాయై నమః. ఓం శుచయై నమః. ఓం స్వధాయై నమః. ఓం ధన్యాయై నమః. ఓం హిరణ్మయై నమః. ఓం లక్ష్మ్యై నమః. ఓం నిత్యపుష్టాయై నమః. ఓం వివావర్ధై నమః. ఓం ఆదిత్యై నమః. ఓం దిత్యై నమః. ఓం దీప్తాయై నమః. ఓం వసుదాయై నమః. ఓం వసుదారిణ్యై నమః. ఓం కమలాయై నమః. ఓం కాంతాయై నమః. ఓం కామాక్షై నమః. ఓం క్రోధ సంభవాయై నమః. ఓం అనుగ్రహ ప్రదాయై నమః. ఓం బుద్ధై నమః. ఓం హరివల్లభాయై నమః. ఓం అశోకాయై నమః. ఓం అమృతాయై నమః. ఓం తీర్థై నమః. ఓం విష్ణుపత్యై నమః. ఓం లోకశోక వినాశిన్యై నమః. ఓం ధర్మనిలయాయై నమః. ఓం కరుణాయై నమః. ఓం లోకమాత్రే నమః. ఓం పద్మప్రియాయై నమః. ఓం పద్మహస్తాయై నమః. ఓం పద్మక్షయై నమః. ఓం పద్మసుందరాంతై నమః. ఓం పద్మోద్భవాయ నమః. ఓం పద్మముఖ్యై నమః. ఓం పద్మనాభప్రియాయై నమః. ఓం రమాయై నమః. ఓం పద్మమాలధరాయై నమః. ఓం తీర్థై నమః. ఓం పద్మగంధిన్యై నమః. ఓం సుప్రసన్నాయై నమః. ఓం ప్రసాదాభిముఖై నమః. ఓం ప్రభాయై నమః. ఓం చంద్రవదనాయై నమః. ఓం చతుర్భుజాయై నమః. ఓం చంద్రరూపాయై నమః. ఓం ఇందిరాయై నమః. ఓం ఇందుశీతలాలై నమః. ఓం ఆహ్లాదజననత్యై నమః. ఓం పుష్ఠై నమః. ఓం శివాయై నమః. ఓం శివకర్థై నమః. ఓం విమలాయై నమః. ఓం విశ్వజనత్యై నమః. ఓం దారిద్ర్యనాశిన్యై నమః. ఓం ప్రీతిపుష్కరిణ్యై నమః. ఓం సాంఖ్యై నమః. ఓం శుక్లమాలాంబరాయై నమః. ఓం శ్రీస్థై నమః. ఓం బిల్వనిలయాయై నమః. ఓం వదారూహ్యై నమః. ఓం యశస్విన్యై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం బుధారాంగై నమః. ఓం హరిణ్యై నమః. ఓం హేమమాలిన్యై నమః. ఓం ధనధాన్యకర్థై నమః. ఓం సిద్ధై నమః. ఓం తైన స్వామ్యాయై నమః. ఓం శుభప్రదాయై నమః. ఓం స్వప్నవేశగణాందనాయై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయ నమః. ఓం సముద్రరాజతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం